కుమ్మెరిగట్టలో చిన్న పాప చనిపోయిన విషయం దాదాపు 2 వారాలు అయినప్పటికీ బాధితులకు మాత్రం న్యాయం జరగలేదు ఇప్పటి వరకు. అయితే ఈ విషయం మనతో మాట్లాడడానికి DDF జాతీయ కార్యదర్శి శంకర్ ఉన్నారు. దాదాపు ఇది జరిగి కూడా 2 వారాలు అయినప్పటికీ ఎందుకు ఇంతవరకు బాధితులకు న్యాయం జరగలేదు? అంటే బాధితులకు న్యాయం జరగకపోవడానికి ప్రధాన కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎందుకంటే ఆయన్నే ఓ మంత్రిగా ఇక్కడ బాధితులు వహిస్తూ ఉన్నాడు. వాళ్ళు ఎస్సీలా బీసీల తర్వాత సంగతి. ఒక పసిపాప చనిపోయింది. పసిపాప చనిపోయినప్పుడు ఒక కేసు నమోదైంది. రెండోది SC అట్రాసిటీ కూడా కేసు నమోదైంది. నిందితులు కేవలం 3 మాత్రం అరెస్ట్ చేసి మిగతా 5 ఎందుకు అరెస్ట్ చేయలేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అంటే ప్రభుత్వము దృష్టిలో SC ST కేవలం ఓటర్లైనా బాధితులైనా వాళ్ళకు న్యాయం చేయరా, అన్యాయం చేస్తారా అంటే ఈ సంఘటన ద్వారా తేలిపోయింది ప్రభుత్వ వైఖరి. ఇక్కడైనా ముఖ్యమంత్రి ప్రభుత్వము కళ్ళు తెరిచి వాస్తవాలను తీసుకొని నిందితులపైన చర్య తీసుకొని ఇప్పుడు సర్పంచ్ తుకారం రెడ్డి, మధుసూదన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి చాలా మంది రెడ్లు ఉన్నారు. వాళ్ళని అరెస్ట్ చేయకుండా ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ నిజానిధి అనే పేరుతో పోయి నిందితుల పక్షాన పోయింది. నిజానిధి ఎవరితో మాట్లాడాలి? బాధితుతో మాట్లాడాలి. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ నిజానిధి బృందము బాధితుతో మాట్లాడిందా? బాధితుతో మాట్లాడితే నివేదిక ఏడుంది బయటపెట్టు అంటే రెడ్లతోటి పోయి మాట్లాడి అదే నిజానిధి అని చెప్పి వాళ్ళ నిస్సిగ్గుగా ఎంపీ ఎమ్మెల్యే చాలా మంది తప్పుడు స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఇది మానుకొని ఒక పసిపాప చనిపోయింది, జాతరలో బీసీలను రానివ్వలేదు. మౌనిక టెక్నికల్గా బీసీ కావచ్చు, కానీ ఆ కుటుంబం మొత్తం SC బీసీలు ఉన్నారు. మల్లీశ్వరి ఉంది, మహేశ్వరి ఉంది, ఆమె SC, ఆమె బీసీ అతను చాకలు చేసుకుంది. వాళ్ళ మరదలు కీర్తి ఉంది, కీర్తి ఒక SCని చేసుకుంది. అంటే కుటుంబం మొత్తం SC BC. ఈ SC BCల కుటుంబాన్ని అంటే ఒక సోషల్ రిఫార్మ్ జరిగింది. యాక్చువల్గా బాబాసాహెబ్ అంబేద్కర్ పూలే కోరుకునేది ఏదైతే జరుగుతుందో కులాంతర వివాహాలు జరగాలని చెప్పి ఆ చాకలి కుటుంబం దళిత కుటుంబం ఏకమైంది. ఈ సంఘటనలో పసిపాప చనిపోయింది. పసిపాప చనిపోయినట్టు వీడియోలు ఉన్నాయి. వీడియోలు రాకముందేమో DSP తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిండు, వీడియోలు వచ్చినాయి. అసలు మౌనికే లేదని చెప్పారు, మౌనిక ఉన్నట్టు వీడియోలు వచ్చినాయి. కేసు నమోదైంది. కేసు నమోదైనప్పుడు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. బాధిత కుటుంబానికి SC ST కమిషన్ పోయింది, అక్కడికి BC కమిషన్ పోయింది. వాళ్ళు ఈ 2 కమిషన్లు ఆదేశించినాయి. SC ST చట్టం ప్రకారం బాధిత కుటుంబానికి వెంటనే నష్టపరిహారం ఇవ్వాలి, నిందితులు అరెస్ట్ చేయాలి. ఇవందరిని అరెస్ట్ చేయడంలో పోలీసులు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. ఈ నిర్లక్ష్యము అది మీ మీదకి వస్తుంది. ఈ పోరాటం ఇవాళ గత 2 వారాల నుంచి స్టార్ట్ అయిన పోరాటం న్యాయం జరిగే వరకు కొనసాగుతుంది. న్యాయం జరిగే వరకు కొనసాగుతుంది. కాబట్టి ప్రభుత్వం మీకు కళ్ళు తెరిచి బాధితులకు న్యాయం చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఏదైతే మీ సంఘీభావంగా మీటింగ్ పెట్టారో చాలామంది వాదన ఏంటంటే ఒక ప్రాణం వీళ్ళు గవర్నమెంట్ జాబు ₹1 పరిహారం అంటున్నారు, ఏమంటారు? అంటే మన చట్టం దృష్టిలో ఒక సంఘటన జరిగినప్పుడు టెక్నికల్గా జరిగేది. అంటే ఒక పసిపాప చనిపోయింది, ఒక మానవత్వంతో ప్రభుత్వం స్పందించాలి. జరగాల్సింది ఏంటిది? నిందితులు శిక్షించాలి. నిందితులు ఎవరైతున్నారో ఆ 3 అరెస్ట్ చేసిన కదా, ఇంకా 5 మీద కేసు పెట్టమని చెప్పి బాధితులు కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్లో. వాళ్ళ మీద వెంటనే చర్య తీసుకోవాలి. మర్డర్ కేసు పెట్టమని చెప్పి మామూలుగా BNS కేసు పెట్టారు పోలీసులు, దాన్ని మర్డర్ కేసు పెట్టమని చెప్తారు. ఇది న్యాయమైన డిమాండ్. చట్ట ప్రకారం మనం ఇంతకంటే ఇదే డిమాండ్ చేస్తాం. హత్య నేరం కింద నమోదు చేయాలి. సేమ్ టైంలో బాధితులకు కూడా న్యాయం జరగాలి. బాధితులకు ఇల్లు లేదు, ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి కలెక్టర్ SC ST కమిషన్ చైర్మన్ ముందు అగ్రి అయ్యిండు. నాగర్ కర్నూలు ఇస్తామని చెప్పిండు, వెంటనే అది ఇవ్వాలి. రెండో చట్ట ప్రకారం 8 లక్షలు ఇవ్వాలి వాళ్ళకు. బాధితులు ₹1,00,00,000 50 లక్షలు కోరుతురు, కానీ చట్ట ప్రకారం SC ST అడ్రస్ చట్ట ప్రకారం 8 లక్షలు ఇవ్వాలి. ఒక హత్య జరిగితే, ఒక మర్డర్ జరిగితే, ఒక అత్యాచారం జరిగితే దాన్ని ఇప్పుడు వరకు ఇవ్వలేదు. అది ఇవ్వమని చెప్పి కోరుతున్నాం. రెండో కుటుంబానికి రక్షణ లేదు. ఇవాళ హైదరాబాద్ ఎందుకుంటారు వాళ్ళు? వాళ్ళకేం సోక్ కాదు. ఇవాళ ఊరికి పోతే మనం చంపేస్తామని చెప్పారు. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ SP ముంగట SC ST కమిషన్ చైర్మన్ సమక్షంలో చెప్పారు. వాళ్ళకి ఇప్పటివరకు పోలీసులు ఇవ్వలేదు, రక్షణ కల్పించలేదు. రక్షణ కల్పించాలి, వీళ్ళని కాపాడాల్సిన అవసరం ఉంది. పసిపాప చనిపోయింది, వీళ్ళందరినీ కాపాడాల్సిన అవసరం ఉంది, రక్షించాలి. చట్టం ఏం చెప్తా చెప్పాలి. పోలీసులు చేయాల్సిన పని చట్టం ఏం చెప్తా చేయాలి. ప్రభుత్వం కూడా చట్ట ప్రకారం చేయాలి. మేము ఇష్టం వచ్చినట్టు చేస్తాం, మేము మల్రావుని పంపించినాం, మేము ఇళ్ళపల్లి శంకర్ పంపించినాం అంటే కుదరదు. నువ్వు చట్టం ఏం చెప్తుంది చట్ట ప్రకారంలో చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. వాళ్ళ మీద హత్యాకేరం నమోదు చేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, SC ST కేసు నమోదు చేయాలి. చట్ట ప్రకారం వాళ్ళకి న్యాయపరి ఇవ్వాలి, వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి, ఉద్యోగం ఇవ్వాలి, పెన్షన్ ఇవ్వాలి. ఇవన్నీ ఉన్నాయి, చట్టం చెప్తుంది. కొత్తగా ఏం చెప్పేది కాదు, చట్టాన్ని అమలు చేయమని చెప్తూ కోరుతున్నాం. ఈ కుమ్మరి ఇష్యూలో అంటే మేము అంటే అప్పర్ క్యాస్ట్ వాళ్ళు లోయర్ క్యాస్ట్ వాళ్ళని మేము హింసిస్తూనే ఉంటాం, కానీ మీరు చూస్తూ ఉండాలి, వీటికి పోలీసులు చట్టం ఏమి ఉండవని అని అంటున్నారు. నిజమేనంటారా? అది ఒకప్పుడు, ఇప్పుడు చెల్లదు. అది నువ్వు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా, లేకపోతే ఇంకో రెడ్డి ముఖ్యమంత్రి అయినా, లేదా ఇంకో కమ్మ వెలమ ముఖ్యమంత్రి అయినా చట్టం అమలు చేయాలి. ఒకప్పుడు మీరు ఏది చెప్తే మా వాళ్ళు అది అనిపించారు, బానిసలయ్యారు, బానిసలుగా సేవ చేసిర్రు, స్లేవర్స్గా ఉన్నారు, ప్రశ్నించలేదు. ఇప్పుడు ప్రశ్నించే చైతన్యం వచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చింది, రాజ్యాంగం వచ్చింది, 75 ఏళ్ళ రాజ్యాంగం అమలు అవుతుంది. ఈ కాలంలో కూడా ఇంకా నువ్వు చంపుతా ఉంటే నేను ఎట్లా దూకుంటాను?
నువ్వు ఊకోలేము కదా. నువ్వు అనుకుంటున్నావు ఏమేమి చంపుతాము, అది కుదరదు ఇవ్వాల. అది ఇప్పుడు ఇక మనం బానిస సమాజం లేము, ఒక నాగరికమైన సమాజం ఉన్నాం. ఒక రాజ్యాంగం మన ధర్మములు కాదు, చట్ట ప్రకారం రాజ్యాంగం అమలు అవుతుంది. రాజ్యాంగం అమలు అవుతుంది, రాజ్యాంగం అమలు చేయాలి. కాబట్టి చూస్తూ ఊరుకోము. ఇవాళ కాకపోతే రేపు న్యాయం జరుగుతుంది. ప్రభుత్వం కానీ ఎప్పుడైనా నిందితుల పక్షానే ఉంటుంది ప్రతి సందర్భంలో కూడా. కానీ ప్రభుత్వం మెడలు వంచి న్యాయం కోసం జరిగే పోరాటం జరుగుతుంది. న్యాయము బాధితుల పక్షం, ధర్మము నడుస్తుంటారు కదా, చట్టం తన పని తను చేసుకుంటారు కదా, అది చేయాలి. ఇప్పుడు చేయకపోతే చూస్తూ ఊరుకోం. అది ఇవాళ కాకపోతే రేపు జస్టిస్ జరుగుతుంది అంతే. ఉమ్మేర బాధితుల విషయంలో దాదాపు మహిళల మీద కూడా తిడుతూ దాడి చేయడం జరిగింది. తెలంగాణ ఉమెన్ కమిషన్ ఉంది, అసలు అంటే ఈ కమిషన్ కనపడదా ఇలాంటి విషయాల్లో? అంటే నేను కమిషన్ గురించి వ్యాఖ్యానించా కానీ కమిషన్ సుమోటో తీసుకోవాలి. జాతీయ మానవ హక్కుల కమిషనే ఈ సంఘటనను తను సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేసింది. పోలీసులు ఎంక్వైరీ ఆదేశించింది. నేషనల్ మానవ హక్కుల కమిషన్, ఈ రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్ ఉంటుంది, ఆయన తీసుకోడు. ఈ రాష్ట్రంలో మహిళా కమిషన్ ఉంటుంది, ఆయన తీసుకోడు. ఈ రాష్ట్రంలో చైల్డ్ కమిషన్ ఉంటుంది. మేము పోయి చెప్పన్నా, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషన్కి ఎవరు చెప్పలేదు. ఎస్సీ ఎస్టీ కమిషన్కి ఎవరు చెప్పకుండా ఎస్సీ ఎస్టీ కమిషన్ స్వచ్ఛందంగా అక్కడికి పోయి విచారణ చేసి ఎస్పీ గారితో కలెక్టర్ గారితో రివ్యూ చేసి బాధితులకు ఏమేమి కావాలో అవి చెప్పింది. కమిషన్ మా అక్క శారదకు ఉంది, పోవాలి. చైల్డ్ రైట్స్ కమిషన్ ఒక మాజీ ఎమ్మెల్యే ఉంది, మాజీ ఎమ్మెల్యే ఒక లేడీ ఉంది, కొట్టుకోత సీతా దయాకర్ రెడ్డి, ఆమెకు తెలుసు, ఆమె పోవాలి. చైల్డ్ రైట్స్ కమిషన్ ఆమె బాధ్యత వహిస్తూ ఉంది. అంటే పిల్లలు చనిపోతే పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్తున్నారు. పిల్లలు 2 నెలల పసిపాప సౌండ్ ఇస్తే కూడా చచ్చిపోతారు. అక్కడ తోపులాట జరిగింది. పాపకు గాయాలు కాకపోవచ్చు, నేటి రమేష్ కొడితే గాయం చెప్తారు, చిన్న పాప గాయం కాకపోవచ్చు. అక్కడ జరిగిన యుద్ధ వాతావరణంలో ఆ వాతావరణంలో కూడా చనిపోతారు. ఆ సౌండ్ పొల్యూషన్ ఇవన్నీ సంబంధించి. కాబట్టి పోస్ట్ మార్టం నివేదిక ఆధారమో ఇవన్నీ కాదు, పాప చనిపోయింది. అల్టిమేట్గా పాపకు జరిపిన కుటుంబానికి జస్టిస్ జరగాలి. ఇటువంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో జరగద్దు. ఇది ప్రజాస్వామ్య పాలన అంటే ఇది ప్రజాపాలన అయితే ఎస్సీ ఎస్టీ మీద దాడులు చేస్తాం, మేము బీసీలో దాడి చేస్తామంటే చూస్తూ ఊకోండి. ఇటువంటి రేవంత్ రెడ్డిలో 1,00,000 మంది చూసినాం. రేవంత్ రెడ్డి లేను, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి వెళ్ళిపోయాడు విద్యార్థుల శక్తికి. ఈయన ఎంత తొక్క. కాబట్టి జస్టిస్ కోసం కొడుతున్నాం మేము, రేవంత్ రెడ్డి మీద కొడుతున్నాం. జస్టిస్ కోసం, న్యాయం కోసం కొడుతున్నాం. న్యాయం ధర్మం ఎప్పుడైనా గెలుస్తుంది. మేము రాజ్యాంగం నమ్ముకున్నాం, చట్టాన్ని నమ్ముకున్నాం. అధర్మాన్ని ఆ చట్టాన్ని కాదు వేరే మన ధర్మాన్ని నమ్ముకున్నాం కాదు, మేము చట్టాన్ని నమ్ముకున్నాం, రాజ్యాంగం నమ్ముకున్నాం. ఇవాళ కాకపోతే రేపు పొద్దుగల రేవంత్ రెడ్డి తాత మెడలు వంచి న్యాయం చేస్తారు. చాలా కేసులలో న్యాయం అలా పాలకుల మెడలు వంచి న్యాయం జరిగింది. అరెస్ట్ అయ్యారు, చివరికి జైలు పోయారు, శిక్షలు పడ్డాయి, సస్పెండ్ అయ్యారు. అవన్నీ జరుగుతాయి దీంట్లో వాళ్ళకి నిర్లక్ష్యం చేస్తే.